ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఖమ్మం మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 10 గంటలకు. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, కొత్త బస్టాండ్ సమీపాన, ఖమ్మం. ఈ సభలో అనేక మంది పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. అద్భుతమైన దైవశక్తి అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు వచ్చిన ప్రజలందరినీ వారి వారి సమస్యల నుంచి పరిష్కరించి ఆశీర్వదించి పంపుతున్నారు. మీరు కూడా రండి. ఏప్రిల్ 9 ఉదయం 10 గంటలకు ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారా? మరి ప్రార్థన వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి కనుక మీరు క్రమం తప్పకుండా ఈ రీతిగా జరిగిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ప్రియ పిల్లలారా, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృపామయుడు, మహిమోన్నతుడు కదా. ఆయన మనల్ని ప్రేమించి ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నారు. ఆ వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు నాన్న. ఆయన అంటున్నారు, మీరు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేతురేని, మరి మీ మనవి నేను ఆలకిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు నాన్న. మనము ఏ విషయము నిమిత్తమైనా దేవుని సన్నిధికి వెళ్ళి మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్ర వినే దేవుడు. అలాగే ఆయన సన్నిధానంలో మన ఏ అవసరత నిమిత్తమైనా ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. అలాగే ఆయన సన్నిధిలో మనం ఏ విషయం కొరకైనా వెళ్ళి మనవి చేసుకున్నప్పుడు మన మనవి ఆలకించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా నాన్న. నీ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో, నీ జీవితంలో అనేక వేదనలు, శోధనలు, బాధలు ఉండిన సమయంలో మరి నీ ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని బట్టి నీ బంధువుల దగ్గరికి వెళ్ళి, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, నీ రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళి మరి నీ యొక్క స్థితిని గూర్చి వారికి తెలియచేస్తున్నప్పుడు నీ మొరను ఎవరు పట్టించుకోవట్లేదా? నీ మొరను ఎవరు ఆలకించట్లేదా? నువ్వు వారితో అనేక రీతిగా నీ సమస్యను చెప్పుకుంటున్నప్పుడు వారు ఎవరు వినట్లేదా? ఎవరు ఆలకించట్లేదా? నీ సమస్య నువ్వు చెప్తూ ఉంటే వారు పక్కకు తొలగిపోతున్నారా? ప్రియ దేవుని బిడ్డ, మరి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా మనవి ఆలకించట్లేదు, నా మొర్ర ఎవరు వినట్లేదు అని బాధపడుతున్నావా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న. మనుషులు నీ యొక్క మొర్ర వినకపోవచ్చు, మనుషులు నీ మనవి ఆలకించకపోవచ్చు, కానీ నీ దేవుడు ఆయన అంటున్నాడు, నీ మొర్ర నేను వింటాను అంటున్నాడు. నువ్వు నాకు ప్రార్థన చేస్తూ వస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు. మీ మనవి నేను ఆలకిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు నాన్న. నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీకు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని దగ్గరకు వచ్చి మొర్రపెట్టినా నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నీకు ఆయన సహాయం చేస్తాడు. నీ ప్రార్థన విని. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అప్పు సమస్యల్లో ఉన్నావా? మరి అనారోగ్య సమస్యల్లో ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? దేని నిమిత్తమైన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి మరి నా మనవి దేవుడు ఆలకించట్లేదేమో,
అందుకే ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అని అనుకుంటున్నావా? అందుకే ఇన్ని బాధలండి, అందుకే ఇన్ని ఇబ్బందులు, నా దేవుడు నా మనవి ఆలకించట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా? ప్రియ పిల్లలారా, నీ దేవుడు అంటున్నారు, బిడ్డ నేను నీ మొర్ర వింటున్నాను, నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ మనవి నేను ఆలకిస్తున్నాను, నువ్వు కృంగిపోవద్దని ప్రభు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు నాన్న. దావీదు అంటారు, నేను నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన తన ఆలయంలో నా మనవి ఆలకించెను అని దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును, నీ దేవుని పాద సన్నిధిలో నువ్వు ఏ విషయం కొరకైనా, బిడ్డల కొరకైనా, ఉద్యోగం కొరకైనా, నీ వ్యాపారాల నిమిత్తమైన, నీ యొక్క మరి దేని నిమిత్తమైన, నీ సమస్యల నిమిత్తమైన దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించి మరి ఆయన సన్నిధిలో నీకు కావలసిన ప్రతి అక్కరల నిమిత్తమై నువ్వు మనవి చేసినప్పుడు దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. కృంగిపోవద్దు నాన్న, నీ దేవుడు నీ మనవి ఆలకిస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. చూడు, హన్న బిడ్డలు లేనప్పుడు దేవుని పాద సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకుంది కదా. నన్ను ఎంత తొలగించి ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకున్నప్పుడు, తన ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు హన్న ప్రార్థన విన్నారు కదా, ఆమె మనవి ఆలకించాడు కదా, ఆమెకు మరి ఆ నిందను తొలగించి చక్కని బిడ్డలను దేవుడు ఇచ్చాడు కదా. అలాగే ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న నీవు మరి నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు మొర్ర పెడుతున్నావో దేవుడు అంటున్నాడు, నీ మొర్ర నేను వింటున్నాను. నువ్వు దేని నిమిత్తమై దేవుని సన్నిధిలో దానంలో ప్రార్థిస్తున్నావో, అది శరీర అవసరతలే కావచ్చు, ఆత్మీయ అవసరాల నిమిత్తమే కావచ్చు, దేని నిమిత్తమైనా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నేను వింటున్నానని ప్రభువు సెలవిస్తున్నారు. నీవు చేసే ప్రతి మనవి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఏ మనవి నువ్వు విన్నవిస్తున్నావో ప్రతి మనవి ఆలకించి నీకు సహాయం చేస్తానని ప్రభు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ మనవి నేను ఆలకిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఆలకిస్తే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి. ప్రియ బిడ్డ, నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, నిందలు అవమానాలు కొట్టివేయబడతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. మరి దేవాది దేవుడు, మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు కనుక నువ్వు ఆయన దగ్గరకు వచ్చి డాడీ, అబ్బా, తండ్రి అని నువ్వు మొరపెడితే చాలు, ఆయన నీ మనవి ఆలకిస్తాడు, నీ మొర్ర వింటాడు, నీ ప్రార్థన వింటాడు. ఆయన నీకు కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియ దైవజనమా, మరి ఈ ఉదయకాలం వేదనలో బాధలో ఉండి ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థిస్తున్నాను, నా దేవుడు నా ప్రార్థన వినట్లా, నా మొర్ర ఆలకించట్లేదు అని బాధపడుతున్నామేమో. నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, బిడ్డ నీ మొర్ర నేను ఆలకిస్తున్నానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అందుకే ఇంకా కృంగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు నీ మనవి ఆలకించి నువ్వు అడిగిన ప్రతి ఈవి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడ, పరిశుద్ధుడ, కృపామయుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేతురేమి, మీరు నాకు మనవి చేతురేమి, నేను ఆలకిస్తున్నానని ప్రభువా వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడవయ్యా. నువ్వు సర్వశక్తిమంతుడవయ్యా. అవునయ్యా, మా మొర్ర ఎవ్వరు వింటారయ్యా? మనుషులు వినరు, స్నేహితులు వినరు, ఎవ్వరు వినేవారు లేరయ్యా. కానీ మా మొర్ర వినే దేవుడువయ్యా, మా ప్రార్థన వినే దేవుడువయ్యా, మా మనవి ఆలకించే దేవుడువయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ చక్కటి వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు దేని నిమిత్తమై నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నారు అయ్యా. ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఏ అవసరత నిమిత్తమై ప్రార్థిస్తున్నారు నీ సన్నిధానంలో అయ్యా. నీ సన్నిధానంకి వచ్చి దేని విషయమై నీకు మనవి చేసుకుంటున్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. నా దేవా, వారి ప్రతి అవసరత నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబంలో ఉన్న వేదన, శోధన, బాధ, కన్నీరు, దుఃఖం అంతా కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అయ్యా. నీకు వందనాలు. రోగులను బాగు చేయండి అయ్యా. నాయన వ్యాధిగ్రస్తులను ముట్టండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఇదిగో తండ్రి ప్రభా, ముఖ్యంగా నా ప్రభా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా కావలసిన ప్రతి ఈవులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నాయన ప్రభా, ఇదిగో తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు చేయ్యా అయ్యా. నూతనమైన ఆత్మీయతలోనికి వారు నడిపించండి. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలతో నడపండి అయ్యా. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.